వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు న్యూట్రిషన్ డాక్టర్ సాహితి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు న్యూట్రిషన్ అనేది అసలు ఏంటి? దీనికి ఎవరో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అసలు కరెక్ట్గా ఏంటి న్యూట్రిషన్ అంటే? అట్లాగే మేడం పర్సన్ బట్టి ఇది డైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందంటారా ఏంటి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు న్యూట్రిషన్ అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. లేదా ఇప్పుడు సింపుల్ ఇంకా చెప్పాలి అంటే మనం గూగుల్లో లేదంటే చాలా డెఫినేషన్స్ వస్తాయి. సింపుల్ టర్మ్ రోజు అర్థం చేసుకునేటట్టు ఏంటంటే మనం తిన్నది ఏదైతే ఫుడ్ ఉంటుందో అది మన బాడీలోకి వెళ్ళి న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అంటారు. సో మన బాడీలో కూడా ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అవి న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడమే న్యూట్రిషన్ అంటారు అనమాట. అండ్ ఫుడ్ అంటారా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్ ఉందనుకోండి అది ఒక విధంగా ఉంటుంది. లేదు ఇంకో విధంగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారనుకోండి వాళ్ళకి వేరేలా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు కొంతమంది, వాళ్ళకి వేరేలా ఉంటుంది అనమాట. అది అంటే ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగరు, బీపీ ఇట్లాంటి వారికి మీరు ఇచ్చే డైట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దీర్ఘకాలికం అంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి. డయాబెటీస్ అంటారా చాలా మందికి మనం ఇప్పుడు కొంతమందికి 20 సంవత్సరాల వాళ్ళకి చూస్తాము, లేదంటే పుట్టిన వెంటనే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఉంటాయి అనమాట. దాన్ని మనం type 1 జనరల్గా అంటాం. సో యూజువల్గా మనం ఎప్పుడు చూసేది ఏంటంటే type 2 డయాబెటీస్ అనమాట ఎక్కువ మంది. దానికి రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు type 2 డయాబెటిక్ అనుకోండి, అది ఎంత లెవెల్స్ ఉన్నాయని ఫస్ట్ చూస్తాం. మనకి ఫాస్టింగ్ అంటారు, లేదంటే పోస్ట్ లంచ్ ఎంత ఉంది అంటారు. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి ప్రీ డయాబెటీస్ వాళ్ళకి ఏంటి, మనం ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే వాళ్ళకి ఇప్పటివరకు అన్నీ తినే అలవాటు ఉంటుంది. ఎవరికైనా ఒకేసారి రిస్ట్రిక్షన్ పెట్టామనుకోండి మళ్ళీ ఫాలో అవ్వాలా, ఫాలో అయ్యారనుకోండి మహా అయితే ఒక వారం రోజులు 15 రోజులు ఫాలో అవుతారు. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా తింటారు, షుగర్స్ పెరిగిపోతాయి. అలా చేసే కంటే ఏంటంటే నెమ్మదిగా మనం రిస్ట్రిక్షన్ పెట్టుకుని షుగర్స్ అన్నది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా పోర్షన్ సైజ్ అంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా పోర్షన్ సైజ్ అన్న చూడాలన్నమాట. పోర్షన్ సైజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఎంత తింటున్నామో ప్లేట్లో ఎంత పెట్టుకుంటున్నాం, మన లోపలికి శరీరంలోకి ఎంత వెళ్తుందో అన్నది చూసుకోవాలన్నమాట. సింపుల్ షుగర్స్ అంటాం. ఎవరికైనా డయాబెటీస్ లేదంటే హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేస్తే ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవ్వదు, స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే షుగర్స్ అనేవి ఎక్కువగా తినడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో పీచు ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సింపుల్ షుగర్స్ అన్నాం అనుకోండి ఏం లేదు, ఇప్పుడు డైలీ మనం చూసేది అనుకోండి స్వీట్స్ ఉంటాయి, లేదంటే బెల్లం అంటాము, తేనె, అవి సింపుల్ షుగర్స్గా వస్తాయి. కాంప్లెక్స్ షుగర్స్గా తీసుకోవాలన్నమాట. అంటే ఏం లేదు, మీకు కొంచెం గోధుమ కానీ ఓట్స్ కానీ, లేదంటే ఇప్పుడు మనం ఎక్కువగా జొన్నలు వాడతాము, రాగి వాడతాం, అలాంటివి తీసుకున్నాం అనుకోండి తిన్నాక మన శరీరంలోకి వెళ్ళాక స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఒకేసారి షుగర్ అన్నది కూడా పెంచదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఆకలి వేసింది అనే లోపల ఈ డైజెషన్ జరుగుతుంది. జరిగేసరికి ఏంటంటే మళ్ళీ నార్మల్ టైం అవుతుంది. ఆ టైంకి రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటారు అనమాట. అంటే మధ్యలో సమోసా లేదంటే ఇలా చిప్స్ అలా తినకుండా ఉండడానికి ఉంటుంది అనమాట. ఆ విధంగా అనమాట. సో మనం పర్సన్ టు పర్సన్ మారుతుంది. వాళ్ళకి ఇంకేదైనా హెల్త్ కండిషన్ యాడ్ అయింది అనుకోండి అది కూడా కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఎవరికి వాళ్ళకి సపరేట్ డైట్ అన్నది ఉంటుంది. అంటే న్యూట్రిషన్లో వాటర్కి కూడా ప్లేస్ ఉందా మ్యామ్? వాటర్ అనేది డెఫినెట్గా ప్లే అవుతుంది రోల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హ్యూమన్ బాడీ అంటాం కదా, సో దాంట్లో 90% వాటరే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వాటర్ తాగలేదు అనుకోండి డిహైడ్రేషన్ అంటాం. సింపుల్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు డిహైడ్రేట్ అవుతారు, లేదంటే సన్ స్ట్రోక్ అంటారు. సో ఎండ ఎక్కువ అవడం వల్ల ఏంటి, వడదెబ్బ తగ్గుతుంది. మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఏదైతే సోడియం అంటాం కదా, ఉప్పు, అది ఎవాపరేట్ అయిపోతుంటుంది. అంటే ఎక్కువ చెమటలు పట్టాయనుకోండి వాటర్ కంటెంట్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది అనమాట. సో అందుకని డెఫినెట్గా రోజు వాటర్ అన్నది తీసుకోవాలి. వాటర్ అంటారా మళ్ళీ మీకు పర్సన్ టు పర్సన్ కూడా ఒక్కొక్కసారి వేరియేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనుకోండి, అంటే సింపుల్గా చెప్పాలి ఎవరికైనా ఎక్కువ మేజర్ హార్ట్ ప్రాబ్లం కానీ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇప్పుడు కిడ్నీ వాళ్ళకి డయాలసిస్ అంటాం మనం, అలాంటి వాళ్ళకి, లేదా వేరే కాంప్లికేషన్స్ వల్ల కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారన్నమాట మీరు రోజులో వాటర్ ఇంతే తాగాలని. సో అలాంటప్పుడు ఏంటి వాటర్ రెస్ట్రిక్షన్ అంటాం. అదే ఒక హెల్దీ ఇండివిజువల్ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, సింపుల్ బీపీ షుగర్ వాటికి ఎటువంటి సంబంధం ఉండదు అనమాట. అలాంటి వాళ్ళు రోజులో 2 నుంచి 3 లీటర్లు తీసుకున్న ప్రాబ్లం ఏముండదు. అదే వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఖచ్చితంగా డాక్టర్ ఏం చెప్పారో దాని ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. మనకి ఇప్పుడు ఇంపార్టెన్స్ అంటారా వాటర్ది, మెయిన్ హైడ్రేషన్ ఉంటుంది బాడీకి.
సెకండ్, చాలా మంది అడుగుతుంటారు స్కిన్ గ్లో అవ్వాలి అని. సో వాటర్ తాగినా కూడా స్కిన్ అనేది కొంచెం గ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది డైజెషన్ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది. మార్నింగ్ కొంతమంది కాన్స్టిపేషన్ అంటాం, పొద్దున మోషన్ ఫ్రీ అవ్వట్లేదు మేడం ఏం చేయాలని, సో వాటర్ తాగొచ్చు. తర్వాత ఏదైనా కొంచెం కిడ్నీ సమస్యలు అంటాం కదా, కిడ్నీ స్టోన్స్ అంటాం, అలాంటివి ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగామనుకోండి సర్జరీ వరకు వెళ్ళకుండా మనం యూరిన్ ఎప్పుడైతే వెళ్తామో దాని నుంచి వచ్చేస్తుంది అనమాట. స్టోన్స్ సైజ్ బట్టి కూడా మనకి డాక్టర్ చెప్తారు, మీరు సింపుల్ వాటర్ తాగండి కిడ్నీ స్టోన్స్ అన్న వెళ్ళిపోతాయి అంటారు. ఎక్కువ ఎంత వాటర్ తాగితే అంత వేస్ట్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లా అనమాట. అంటే హాట్ వాటర్ గురించి ఏంటి మేడం? హాట్ వాటర్ తాగడం మంచిదేనా ప్రతిసారి? హాట్ వాటర్ మళ్ళీ దానికి కూడా 50+50 నెగిటివ్ ఉంటుందండి. ఏదైనా మనం సమానంగా తీసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే మంచిదే పొద్దునే కొంచెం గోరువెచ్చని వాటర్ తాగారనుకోండి, డీటాక్సిఫికేషన్ అంటాం కదా, సో నథింగ్ బట్ మీ బాడీ అంతా కొంచెం క్లెన్స్ చేస్తుంది అనమాట. సింపుల్, దాంట్లో ఏమీ యాడ్ చేసుకోగలరు. కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకున్నారనుకోండి మోషన్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా రాత్రి ఫుడ్ ఒక్కొక్కసారి మనకి అరగదు అనమాట, సో మళ్ళీ మనకి అక్కడ క్లీనింగ్కి ప్రాసెస్ అవుతుంది. డే అంతా కొంచెం మూడ్ అంతా బాగుంటుంది అనమాట. ఎనీథింగ్ లీడ్స్ బాడీ హైడ్రేషన్ మంచిగా ఉంటుంది, మెటబాలిజం అన్నది బాగా జరుగుతుంది అనమాట. సో అందుకని ప్లెయిన్ వాటర్ ఇస్ ఇన్ ది సెన్స్ రూమ్ టెంపరేచర్ వాటర్ అనమాట. లేదా మీ గోరువెచ్చని వాటర్ అయినా తీసుకోవచ్చు. అది అలా తీసుకున్నా కూడా ఎవరికి వాళ్ళకి ఏంటంటే కొంతమంది నార్మల్ వాటర్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు, కొంతమంది హాట్ వాటర్ తాగితే బాగుంటుంది అంటారు. సో మళ్ళీ ఆ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎవరికి ఎట్లా నచ్చితే అది కొంచెం శాతంలో తీసుకోవచ్చు రోజంతా. అది ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ని మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా తీసుకోమంటున్నారు, అది ఎంతవరకు నిజం ఉంది మేడం? అవంటారా మనం మళ్ళీ అది ఒకటి ఏంటంటే రీసెర్చ్ మెయిన్ అండి దేనికైనా. ఈవెన్ మన మెడిసిన్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, సింపుల్ అది ఏంటంటే మనకి రీసెర్చ్లో అది ఎంత ప్రూవ్ అయిందో ఫస్ట్ చూసుకోవాలన్నమాట. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, కొంతమంది తాగుతారు వెయిట్ లాస్ కోసం పొద్దున్నే, ఎంటీ స్టమక్ అంటారు, అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది కానీ మళ్ళీ అది వేరే వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు. సో దానివల్ల మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెల్త్ ఇష్యూస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, వెయిట్ తగ్గాలనుకుని కొంతమంది ఆయిల్స్ తాగుతారు పొద్దునే, దాంట్లో వచ్చే బ్యాడ్ కొలెస్ట్రాల్ మళ్ళీ వెళ్ళి హార్ట్కి పట్టింది అనుకోండి, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా అలాంటివి తీసుకోవాలంటే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని కన్సిడర్ చేయాలి, వెదర్ డాక్టర్స్ చెప్తారా లేదా, వాళ్ళ హెల్త్ అంతా బాగుంది అంటే దెన్ యూ కెన్ ఫాలో ఇట్. లేదా ఏమైనా డైటీషియన్ కానీ డాక్టర్ కానీ రిస్ట్రిక్షన్స్ వద్దు అంటే దాని ప్రకారం మనం ఫాలో అయితే అది బెటర్గా ఉంటుంది అనమాట. అలా. ఓకే మ్యామ్. ఈ మధ్యకాలంలో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఒబెసిటీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇట్లాంటి వారికి అంటే చిన్నపిల్లలకి మీ డైట్ ఏ రకంగా ఇస్తుంటారు, పెద్దవాళ్ళ డైట్ ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు ఒబేసిటీ అంటారా, డెఫినెట్లీ మీరు అన్నట్టు మనం ఇప్పుడు అందరి ఏజ్ గ్రూప్స్లోనూ చూస్తాం. అది ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి వర్క్ లైఫ్ స్టైల్ అంటాం. వర్క్ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఉంటారు సిస్టమ్ ముందు, వాళ్ళకి లేచే అంత టైం కూడా ఒక్కొక్కసారి ఉండదు. మీటింగ్స్ అంటారు, కాన్ఫరెన్స్ అంటారు, అది అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ కూర్చోవడం వల్ల కూడా తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. సో ఈజీగా ఏంటంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు అనుకోండి, మనకి బాడీలో స్టోర్స్ అన్నవి ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి. మన ఇంట్లో స్టోరేజ్ హౌస్ ఎట్లా ఉంటుందో బాడీలోనే అలా ఉంటుంది. సో అందుకని స్టమక్ దగ్గర కానీ చేతులు కాళ్ళ దగ్గర కొంచెం ఫ్యాట్ అన్నది కనబడుతుంటుంది. సో సింపుల్గా అండి, ఇప్పుడు మనం తినే దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి అనుకోండి, ఎవరైతే రోజు యాక్టివిటీస్ చేయగలుగుతారో, మరీ 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా ఏం అవసరం లేదు, మినిమం 30 నుంచి 50 ఇయర్స్ వరకు, లేదా 25 ఇయర్స్ నుంచి 50-55 ఓపిక. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అందరికి ఓపిక కూడా తగ్గిపోతూ వస్తుంది. ఫుడ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది, స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే చూసుకోండి, ఇక్కడ ఏంటి మనకి చాలా మంది కనపడతారు, చాలా స్టేట్స్ వాళ్ళు కూడా వస్తుంటారు, ఇక్కడ అలవాటు చేసుకునే మనుషులు ఇక్కడ అలవాటు చేసుకుంటారు, ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని తింటున్నారు అనుకోండి, అది నెగిటివ్. ఎందుకంటే సిస్టమ్ మనకి ముందు అది ప్లే అవుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఫస్ట్ అంటే డెఫినెట్గా స్క్రీన్ టైం అన్నది ఆఫ్ చేయాలన్నమాట. రెండోది ఫ్యామిలీతో కలిసి తినాలి. ఫ్యామిలీ అనుకోండి, పోనీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళిద్దరో, లేదంటే ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళతో కలిసి తిన్నారు అనుకోండి, కొంచెం మాట్లాడుతూ ఉంటారు, తిన్నది తెలుస్తుంది ఏం తింటున్నారు, సో మనకు ఐడియా ఉంటుంది. థర్డ్, ఆబ్వియస్లీ ఒప్పుకొని ఎవరు లేరు, ఓన్లీ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు అనుకోండి, స్క్రీన్ టైం ఆఫ్ చేసి ఆన్ టైం ఫుడ్ తిని కొంచెం ఒక 5-10 మినిట్స్ అన్నది వాక్ చేయాలన్నమాట. ఎవ్రీ మీల్ లేదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్కి కొంచెం సీట్లోంచి లేచారనుకోండి, మెటబాలిజం అన్నది బూస్ట్ అయ్యి మనకి స్లోగా ఫ్యాట్ అయితే బాడీలో ఎక్కడ స్టోర్ అయిందో స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటారా, డెఫినెట్గా అవుట్ సైడ్ ఫుడ్ అన్నది అయితే స్టాప్ చేయాలి.
కొంతమంది అడగచ్చు, మేడం అది అవ్వదు, మాకు కుకింగ్ రాదు, లేదా హాస్టల్లో ఉంటాం, మాకు అవే ఆప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఐటీ వాళ్ళు అనుకోండి ఎగ్జాంపుల్, బికాజ్ ఐటీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చూడొచ్చు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, 3 days వెళ్తారు, 3 days ఇంట్లో ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఆప్షన్ లేకపోయింది అనుకోండి, అక్కడ ఇచ్చేవాడు క్యాంటీన్లో కానీ ఫుడ్ కోర్ట్లో కానీ వాళ్ళు తీసుకున్న మెనూలో ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ అనుకోండి, ఆబ్వియస్లీ ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఏంటంటే ఆయిల్ వదిలేసి ఆ గ్రేవీనో లేదంటే ముక్కలు తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ఫ్యాట్ కన్జంప్షన్ అనేది కొంచెం స్లోగా తగ్గుతుంది. వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దాంట్లో ఫైబర్ అన్నది వస్తుంది కాబట్టి. పీచు పదార్థం ఏంటంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవడానికి బాగా మంచి ఫుడ్ అనమాట. రెండోది ఎవరైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. లేదా సింపుల్ కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ, అంటే తిన్న ఫుడ్ డైజెషన్ లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో అందుకని ఏంటి, మనం తినే వాటిలో ఎక్కువ పీచున్న పదార్థం ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా వెయిట్ లాస్ చూడవచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నాము, ఇలా షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, వాళ్ళు అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డెఫినెట్లీ పే గుడ్ రోల్ అనమాట న్యూట్రిషన్ విధంగా. అంటే నైట్ టైం ఫ్రూట్స్ తినకూడదు అంటారు, అసలు ఏ టైం వరకు ఫ్రూట్స్ తినాలి? అది మిత్ అండి, కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి దాంట్లో. అది ఏంటంటే మనకు ఒకప్పుడు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక నైట్ టైం తీసుకోకూడదు, లేదంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోకూడదు అంటారు. ఎర్లీ మార్నింగ్ అంటారా, ఇప్పుడు కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ పట్టేసింది, ఏది తిన్నా గ్యాస్ వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా పొద్దున్న తీసుకోవద్దని చెప్తాం. అంటే అది కూడా ఇప్పుడు మీకు సిట్రస్ యాసిడ్ ఉంటుంది కదా, సో మీ స్టమక్లోకి వెళ్ళక ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ మొత్తం ఇలా మండడం అదంతా కూడా చూపిస్తుంటుంది అనమాట. అదే నైట్ టైం అనుకోండి, ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ సరిపోదు అనమాట. ఫ్రూట్స్ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం షుగర్స్ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి హెవీగా తినడం అలవాటు. అలాంటి వాళ్ళు ఓన్లీ 1-2 ఫ్రూట్స్ తిన్నారనుకోండి వాళ్ళకి సరిపోదు. లేదా ఏదైనా హెల్త్ కండిషన్స్, మెడిసిన్స్ ఉంటాయి, సో కొన్నిటికి ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట, మెడిసిన్స్ ఫుడ్. సో అందుకని ఏంటంటే అవి చూసి చెప్తాం అనమాట, నైట్ టైం తీసుకోవాలి, దాన్ని బట్టి ఫుడ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్ అంటాం అనమాట. సో అందుకని ఏంటంటే అలాంటప్పుడు ఫ్రూట్స్ నైట్ టైం తీసుకోకూడదు, లేదా ఎర్లీ మార్నింగ్ తీసుకోకూడదు. అంటే ఆ టాబ్లెట్ ఎప్పుడు ఉందో మనం ఆ విధంగా కూడా చూసుకోవాలి అనమాట. అండ్ సెకండ్ థింగ్, చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటారా, దానికి కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఏమవుతుందంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి, ఎవరు లేరు చూసుకోవడానికి, టీవీ పెడతారు, లేదా కేర్ టేకర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ అన్నది మనం చెప్పలేం, ఏం పెట్టాలి లేదా ఏం పెట్టాలో తెలియక ఇంట్లో ఏది ఉంటే ఆ స్నాక్స్ ఇస్తాం, చిప్స్, లేస్, బిస్కెట్స్, లేదా ఈవెన్ చాక్లెట్స్. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అందరూ సెట్ అవుతున్నారు, ఏది పెట్టాలని ఐడియా వస్తుంది. బట్ ఒకప్పుడు ఏంటంటే అంత ఆప్షన్స్ ఉండేవి కాదనమాట. సో అందుకని స్నాక్స్ ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు, ప్లే టైం అన్నది తక్కువ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి, డే కేర్లో వేస్తారు, లేదంటే ఇంట్లో కేర్ టేకర్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కసారి తీసుకెళ్తారు, తీసుకెళ్ళకపోవచ్చు. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పేరెంట్స్ కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉన్నారనుకోండి, అక్కడ మట్టి ఉంది, వెళ్ళదా మొత్తం ఇండోర్లోనే పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా యాక్టివిటీ అన్నది ఉండదు. బికాస్ పిల్లలకి మెయిన్ మనకి యాక్టివిటీ కావాలన్నమాట. యాక్టివిటీ ఉంటేనే పిల్లలు మంచిగా హెల్దీగా గ్రో అవుతారు. కొంచెం వీక్ అయినా లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అనమాట. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి బాడీలో యాంటీబాడీస్ అన్నది పెరుగుతాయి, ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది కాబట్టి స్లోగా డెవలప్ చేసుకుంటారనమాట. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రెగ్నెన్సీ అనుకోండి, 9 months బేబీ లోపలే ఉంటుంది. 9 monthsలో ఏంటి, మదర్ ఏం తిన్నారో బేబీ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి ఫీవర్ వచ్చింది, బేబీకి వస్తుంది. సో మదర్ టేక్ కేర్ చేసుకున్నారు కాబట్టి బేబీకి కంట్రోల్ అవుతుంది. అదే 9 months తర్వాత బేబీ బయటకి వస్తుంది. సో అప్పుడు ఎలా బేబీ డెవలప్ చేసుకోవాలి. సో అందుకని ఏంటంటే స్లోగా బేబీకి ఎన్వైరన్మెంట్ అలవాటు చేసి నెమ్మదిగా అన్ని ఫుడ్స్ పెట్టాలి, యాక్టివిటీ చేయించాలి, ఆడిపించాలి. లేదంటే పోనీ అవ్వట్లేదు, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ లేరు చూసుకోవడానికి, కేర్ టేకర్ లేరు, పోనీ డే కేర్లు వేసారనుకోండి, ఆ డే కేర్ కూడా ఏంటి మీరు చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే వెయ్యాలి డే కేర్లు అని చెప్పి ఏదో డే కేర్లో వేస్తారు, అది మంచిగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి అక్కడ ఉండేవాళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు, సరిగ్గా చూసుకోవచ్చు. దానివల్ల కూడా ఏంటి బేబీస్ తొందరగా ఇన్ఫెక్షన్కి గురవుతారు, లేదంటే ఫుడ్ సరిగ్గా తినరు, ఎప్పుడూ వీక్గా ఉంటారు. సో ఇలా కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సేమ్ పిల్లలకి అంతే, వాళ్ళు ఒబేసిటీలోకి వస్తున్నారు అనుకోండి, అది కూడా సర్టన్ పాయింట్ వరకే అనమాట. సో మనం చూసుకోవాలి, మరి దాని మించి దాటుతుంటే డెఫినెట్గా ఫస్ట్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి మనం రిస్ట్రిక్షన్ పెట్టాలి అంటే డైట్ త్రూ రిస్ట్రిక్షన్ పెడతాం అనమాట. లేదు అంటే వాళ్ళు ఎదిగే ఏజ్లో ఏమవుతుందంటే మనం ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టామనుకోండి, అబ్జార్ప్షన్ అన్నది ఉండదు అనమాట. సో మళ్ళీ దానివల్ల కూడా
ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి అనమాట. వాళ్ళు ఇప్పుడు తింటున్నారు, యాక్టివిటీ మంచిగా చేస్తున్నారు, దాని ఆబ్వియస్లీ వెయిట్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఏజ్కి ఆ వెయిట్ +or- 5 to 10 వరకు ఓకే అండి. బియాండ్ దట్ వెళ్ళిపోతుంది అంటే డెఫినెట్గా మనం వన్స్ వీ షుడ్ చెక్ విత్ డాక్టర్, దెన్ వీ కెన్ స్టార్ట్ కీపింగ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. అలా ఓకేనండి. కొన్ని రకాల అంటే హార్ట్ సర్జరీ కానివ్వండి, క్యాన్సర్స్, థైరాయిడ్స్, ఇట్లా సర్జరీ లైన్ వాళ్ళు కూడా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి డైట్ ఇస్తూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ పేషెంట్స్ అనుకోండి, అది ఏదైనా సర్జరీ అని మీరు అన్నట్టు హార్ట్ సర్జరీ, ఇప్పుడు ఏంటంటే మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాము, లేదంటే స్టంట్ వేసామని మనం ఇంటి దగ్గర వింటూ ఉంటాం. అవన్నీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది డైట్ ఫాలో అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ చూసుకోండి, వాళ్ళకి బయట తినే అలవాటు ఉండదు. పోనీ బయట తిన్నా కూడా ఏంటి, వారానికి ఒకసారో నెలకి మొత్తానికి కలిపి ఒకసారి 2 సార్లు వరకు ఓకే అండి బయట ఫుడ్. ఇంట్లో మంచిగా ఆయిల్ కూడా నార్మల్గానే వాడతారు. నాన్ వెజ్ వారంకి ఒకసారో లేదంటే నెలలో 2 సార్లు, అది కూడా చాలా తక్కువగా తింటారు. బట్ స్టిల్ మా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు అంటారు. అదంతా ఎందుకు అంటే మనకి వర్క్ ప్రెషర్ ఉంటుందండి. మెయిన్ ఎవరికైనా స్ట్రెస్ ప్రెషర్ అన్నది కామన్. ఆ ప్రెషర్ స్ట్రెస్ ఏంటంటే డైరెక్ట్ మన హెల్త్ మీద ఎలా వస్తుంది, ఫస్ట్ ఏదో బీపీ లేదా షుగర్, హార్ట్, ఈ 3 ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే స్టంట్ వేశారని చెప్పి కొంతమంది మనం వినొచ్చు అనమాట విలేజెస్లో. కానీ అక్కడ ఏంటంటే స్టంట్ వేశారని చెప్పి ఫుడ్ ఏం పెట్టారు, ఒక్కొక్కసారి మొత్తం రిస్ట్రిక్ట్ చేయమన్నారు డాక్టర్ గారు. కరెక్టే రిస్ట్రిక్ట్ చేయాలి, బట్ వాళ్ళకి ఏంటంటే క్లారిటీ రాదనమాట, ఏది స్టాప్ చేయాలి ఏది స్టాప్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ సింపుల్ థింగ్ అండి, హార్ట్ పేషెంట్కి స్టంట్ వేశారు, సో వాళ్ళకి మన రిస్ట్రిక్షన్స్ ఏం పెడతాం, మా అయితే ఒక 2 days 3 days కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెడతాం. అది ఎందుకంటే కొంచెం హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు, మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళు నడిచే మూమెంట్ అన్నది తక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మోషన్ అన్నది ఫ్రీ అవ్వచ్చు. చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ సర్జరీ అయ్యాక మోషన్ రాలేదండి, గ్యాస్ రిలీజ్ అవ్వలేదు అంటారు. ఎందుకంటే మనకి మూమెంట్ అన్నది ఉండదు అనమాట 1-2 days. అలాంటప్పుడు మూమెంట్ లేకుండా ఫుడ్ లేకుండా మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అందుకని ఏంటంటే ఈజీగా డైజెస్ట్ కొంచెం అన్నం కానీ ఇడ్లీ ఉప్మా అట్లా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఈజీగా అరిగేది అది పెడితే సరిపోతుంది. వన్స్ ఇంటికి వచ్చాక మెడిసిన్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. సో ఫుడ్లోంచి ఏంటంటే మీరు ఎక్కువ కంప్లీట్ ఫ్రై ఫుడ్ కాకుండా లేదంటే బయట కొంతమందికి ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, సమోసాలు కానీ పఫ్ఫులు అలాంటివి అవి కానీ, లేదంటే జీడిపప్పు ఉంటుంది, జీడిపప్పు పల్లీలు అవి తీసుకోవచ్చండి. బట్ ఏంటంటే క్వాంటిటీ అన్నది చాలా తక్కువ తీసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే డైలీ స్నాక్స్లో 2 times 3 times డైలీ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. కానీ వన్స్ స్టంట్ వేసాక రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్లో రిస్ట్రిక్షన్, పోర్షన్ సైజు, ఎక్కువ పీచు పదార్థాలు, ఫ్రూట్స్, మంచి ఫ్యాట్స్ అంటే మీ ఆయిల్ ఏం ఆయిల్ వాడుతున్నారో అవి చూసుకుని, నాన్ వెజ్లో ఆయిల్ తక్కువగా అంటే కంప్లీట్ ఫ్రై కాకుండా కూర పులుసు రూపంలో తీసుకున్నారనుకోండి, మనకి మళ్ళీ శరీరంలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళదు, స్టంట్ మళ్ళీ స్టంట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. అంటే ఒకసారి స్టంట్ వేసాక మళ్ళీ వేయాల్సి ఉంటుందంట. అది డిపెండ్స్ అండి, 1 to 1% అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టంట్ వేసాక కొన్ని ఇయర్స్ వరకు కూడా అవసరం ఉండదు. కొంతమందికి ఏంటంటే మళ్ళీ బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మన కార్డియాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో స్టంట్ వేసాక ఎట్లా ఉండాలి ఏంటి అన్నవి కూడా వాళ్ళు చెప్తారు. ఈవెన్ ఫర్ స్టంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ అవన్నీ కూడా అంతండి, ఒకరికి ఒకరికి వేరియేషన్ ఉంటూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు, అది ఎట్లా ఉంటుందంటే కొంతమంది 6 months రికవరీ అయిపోతారు, లేదా కొంతమందికి 1 year పట్టచ్చు, 1 year కంటే ఎక్కువ కూడా పట్టచ్చు. అది కూడా ఎందుకు అంటే వాళ్ళకి ఇంటర్నల్గా మళ్ళీ వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ మెడిసిన్స్ ఉంటాయి, ఈ మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫుడ్ అన్నది తగ్గిపోతుంది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల ఓరల్ టేస్ట్ అన్నది చాలా మందికి చేంజ్ అవుతుంది. సింపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం అంటాం నోట్ చేంజ్ అయింది, ఏం తినబుద్ధి కావట్లేదు, అలాంటప్పుడు మనం వాళ్ళు ఫోర్స్ చేసాం అనుకోండి వాళ్ళు తినారు అనమాట ఒక్కొక్కసారి. సో అందుకని ఏంటంటే సర్జరీ అయ్యాక కూడా కొన్ని డేస్ లెట్ దెమ్ బి దర్ హ్యాపీ ప్లేస్, కొంచెం సెట్ అయ్యారు అన్నాక స్లోగా రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట. ఈవెన్ ప్రోటీన్స్ అన్న మంచిగా తీసుకోవాలి. ప్రోటీన్ నథింగ్ బట్ మీకు డే టు డే లైఫ్లో ప్రోటీన్ అన్నారనుకోండి, నాన్ వెజిటేరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డైలీ ఎగ్ ఉంటుంది, చికెన్, ఫిష్, లేదంటే మటన్ అంటాము, ప్రాన్స్, అవన్నీ కూడా వాళ్ళకి ప్రోటీన్ సోర్సెస్గా దొరుకుతాయి. అదే వెజిటేరియన్ సోర్సెస్ అనుకోండి కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవ్రీడే తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పప్పులు ఉంటాయి, పప్పులు మనకి ఎవ్రీడే ఎన్ని రకాల పప్పులైనా తీసుకోవచ్చు, ఆకుకూరల కాంబినేషన్లో తీసుకోవచ్చు. లేదు అంటే మనం ఇప్పుడు బొబ్బర్లు అంటాం, శనగలు అంటాం, పన్నీరు, స్ప్రౌట్స్, ఉడికిన స్ప్రౌట్స్, అవన్నీ కూడా మీకు వెజిటేరియన్ ప్రోటీన్స్ అనమాట. అందుకని ఏంటంటే సర్జరీ అయిన వాళ్ళైనా లేదంటే కాకపోయినా కూడా ఎవ్రీడే ప్రోటీన్ అన్నది కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాడీ రికవరీ అన్నది తొందరగా ఉంటుంది అనమాట.
అండ్ రెండోది ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ప్రోటీన్ అంటే పప్పు అవి తింటే చీమ్ పడుతుంది, అది తీసుకోవచ్చా లేదా అని. అదంతా ఏంటంటే మనకి యాంటీబయాటిక్స్ ఇప్పుడు మెడిసిన్స్ అన్నవి మంచిగా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఎఫెక్ట్ ఏమీ రాదు అనమాట. అది తొందరగా బాడీ హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూ పీపుల్కి కొంతమందికి ఆ డౌట్ స్టిల్ ఈ టైంలో కూడా ఇంకా ఉంది అనమాట. బట్ డెఫినెట్లీ మన డాక్టర్స్ కూడా తీసుకోమనే చెప్తారు. అదంతా కూడా ఎలా మీకు ఆ ఫుడ్ ఏదైతే పప్పు అవి ఉన్నాయండి అవి మంచిగా ఉడికాయి అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో అందుకని ఏదైనా డాక్టర్స్ చెప్పేది కూడా అదే, మంచిగా ఉడికిన ఫుడ్ తీసుకోండి, ఏం ప్రాబ్లం అన్నది ఉండకుండా ఉంటుంది అనమాట. ఓకేనా అండి? అంటే మేడం చాలామంది దగ్గర నేను వారు చెప్తుంటే విన్నాను ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనగానే చాలా కాస్ట్తో కూడుకుంది అని అంటారు. అసలు అందరికీ అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో ఉండే ప్రోటీన్ ఫుడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రోటీన్ ఫుడ్స్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే సింపుల్ మనకి డైలీ ఇంట్లో దొరికేది ఫస్ట్ పప్పులండి. ఏ పప్పు దినుసులైనా కందిపప్పు అవనివ్వండి, మనకి ఇంట్లో రెగ్యులర్ దొరికే అన్ని టైప్ ఆఫ్ దాల్స్ అంటాం. తర్వాత లెగ్యూమ్స్ అంటే మీ బొబ్బర్లు, శనగలు, స్ప్రౌట్స్, లేదంటే రాజ్మా అంటాం, చోలే, ఇవన్నీ కూడా రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనకి దొరికేవి, విచ్ ఇస్ ఈజీ, కాస్ట్ కూడా అంత ఉండదు అనమాట. సో రెగ్యులర్గా ఇవి కన్జ్యూమ్ చేయండి సరిపోతుంది. లేదు ఎగ్స్ తింటాము అంటే బికాజ్ ఎగ్ నాన్ వెజ్ అవన్నీ ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి కాస్ట్ పెరుగుతున్నాయి, ఒక్కొక్కసారి కాస్ట్ తగ్గుతున్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్ చూస్ చేసుకోండి. బట్ డెఫినెట్లీ అబ్జార్ప్షన్ అనేది కొంచెం వెజిటేరియన్ సోర్సెస్కి ఒక 5% తక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే రోజులో 2 times వరకు తీసుకున్నారనుకోండి కొంచెం ఈక్వల్ బ్యాలెన్స్ చేయడానికి బాగుంటుంది. అంటే ఎగ్లో ఎల్లో తీసామంటూ ఉంటారు చాలా మంది, ఎందుకని మేడం? అది దాంట్లో ఏంటంటే సేమ్ చెప్పినట్టు 50-50 అండి. దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో గుడ్ ఏంటంటే మనకి వైటమిన్స్ ఉంటాయి దాంట్లో, ఆ వైటమిన్స్ వేరే వేటిల్లోంచి రావు అనమాట. అందుకని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వారంలో 1-2 సార్లు తింటున్నారు అనుకోండి ఎగ్, కంప్లీట్ గా కన్జ్యూమ్ చేయొచ్చు. అదే కొంతమంది ఇప్పుడు జిమ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, డెఫినెట్ వాళ్ళు రోజులో కనీసం 10-15 వరకు తీసుకుంటారు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే లోపల పచ్చ సోనా తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవచ్చు. వారంకి 1 లేదా 2 సార్లు లోపలిది కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, గుడ్ వైటమిన్స్ ఉన్నాయి అనమాట. అందుకని ఏంటంటే మనం ఒకసారి ఇది తీసుకోవాలి అనమాట. కంప్లీట్ అవాయిడ్ చేసాం అనుకోండి వైటమిన్స్ రావు. అదే ఎవ్రీడే తీసుకున్నాం అనుకోండి కొలెస్ట్రాల్ అన్నది వస్తుంది అనమాట. అలా అందుకని 50-50గా తీసుకోమని చెప్తూ ఉంటాం. అది ఓకే. మెనోపాజ్ మహిళలకు మీరు ఇచ్చే డైట్ ఏముంటుంది? మెనోపాజ్ అంటారా, అది కామన్, రోజులో కనీసం 2-3 వస్తూనే ఉంటుంది. అదంతా మనకి ఫుడ్లో ఎలా చూడొచ్చు అంటే ఎవరైతే మెనోపాజ్ దగ్గరకు వస్తున్నారో లేదంటే ముందు నుంచి ఫుడ్ ప్రాపర్గా ఫాలో అయ్యారనుకోండి మెనోపాజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నవి రావన్నమాట. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బట్టి ఉంటుంది, లేదంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటారు. సో కొంతమంది అఫోర్డబుల్ ఉంటారు, కొంతమంది అఫోర్డబుల్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి రాను కొంచెం బాడీలో కాల్షియం తగ్గిపోతుంది, లేదంటే కాళ్ళు నొప్పులు అంటారు, కీళ్ళవాతం అంటారు. అవన్నీ ఏంటంటే ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల వస్తుంది అనమాట. సో ఎవరికైనా ఒక హ్యూమన్కి చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఫుడ్ అన్నది నార్మల్గా తీసుకున్నారనుకోండి రాను పెద్ద అయ్యే కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్నవి తక్కువగా ఉంటాయి అనమాట. సింపుల్ చెప్పాలనుకోండి ఎక్కువ ఆకుకూరలు మంచిగా తీసుకోండి. ఏ ఆకుకూరైనా తినచ్చు. ఇప్పుడు మనకి సీజన్ బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి. సో మీకు ఒకటి స్పెసిఫిక్ ఒకటే ఇష్టం అనుకోండి, ఆ ఒక్క ఆకుకూర తిన్నా ప్రాబ్లం ఉండదు. ఫ్రూట్స్ అన్ని కండిషన్స్కి మంచిగా హెల్ప్ అవుతుందండి. దాంట్లో ఫైబర్స్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, మీకు ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అదొకటి. వెజిటేబుల్స్, కలర్డ్ వెజిటేబుల్స్ అంటాం. మనకి రెగ్యులర్ దొరికేవే కలర్డ్ వెజిటేబుల్స్, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో కలర్. సో అవన్నీ కలర్డ్వి కూడా తీసుకోవాలి అనమాట. దాంతోపాటు లాస్ట్ వన్ నట్స్ అండ్ సీడ్స్ అంటాం. బాదం పప్పు, అక్రూట, కొంచెం అవన్నీ ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ అన్ని లోపలికి వెళ్తాయి కాబట్టి పోస్ట్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. ఇక స్పోర్ట్స్ పర్సన్స్కి స్పెషల్గా డైట్ ఉంటుందంటారా, లేకపోతే ఇట్లాగే అందరం నార్మల్గా ఉంటుందా? స్పోర్ట్స్ పర్సన్కి అంటారండి కొంచెం ఇప్పుడు మనం రెగ్యులర్ తినే దాని మీద ఒక 5-10% కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 24 hours ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు 24 hours ఉందనుకోండి, దాంట్లో 20-22 hours వరకు ఆడుతూనే ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ అన్నది మంచిగా ఉంటుంది అనమాట. నార్మల్ వాళ్ళు ఏంటంటే అండి రోజులో 3 సార్లు తింటారు ఒక్కొక్కసారి, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అదే మన అథ్లీట్ స్పోర్ట్స్ వాళ్ళు చూసామనుకోండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి, లంచ్, డిన్నర్తో పాటు ప్రీ వర్కౌట్ మీల్ ఉంటుంది, పోస్ట్ వర్కౌట్ మీల్ ఉంటుంది,
ఇంజురీ తగిలింది అనుకోండి, ఇంజురీ రికవర్ అవ్వడానికి మధ్యలో మీల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 6 to 10 మీల్స్ అన్నవి ఉంటాయి అనమాట, డేలో ఉంటాయి. ఆ తిన్నదంతా వాళ్ళు ఎక్స్పెండిచర్ చేసేస్తారు, అక్కడ ఆడుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఓపిక ఉండాలి. సో ప్రోటీన్స్ అనేది మంచిగా తీసుకోవాలన్నమాట. ఎంత మనం ఇప్పుడు 50% చూసాం అనుకోండి, నార్మల్ వాళ్ళకి 50% తింటాం, వాళ్ళు ఆల్మోస్ట్ 70 to 80% తినాలన్నమాట. పోర్షన్ అనేది కొంచెం ఎక్కువ సార్లు ఉంటుంది వాళ్ళకి. తినే దాంట్లో ఎక్కువ ప్రోటీన్ పెడతారు, ఫైబర్ పెడతారు, షుగర్స్ అన్నది తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూసుకోండి, వాళ్ళనే కాదు, షుగర్స్ తిన్నాం అనుకోండి, స్వీట్ ఉన్నది ఎక్కువ, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే స్పోర్ట్స్ వాళ్ళు అలా తిన్నారనుకోండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు, కాన్సన్ట్రేట్ పెట్టలేరు అనమాట. అందుకని వాళ్ళకి కొంచెం సింపుల్ షుగర్స్ అంటాం, అవి తక్కువ ఉంటాయి. ఎక్కువ స్వీట్స్ తినరు, క్యాలరీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్, నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు, హైడ్రేషన్, వాటర్, ఎంత వాటర్ తాగితే అంత మంచిగా ఉంటారు అనమాట. సో జస్ట్ ఒక 5-10% డెఫినెట్గా స్పోర్ట్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది డిపెండ్స్ ఆన్ దర్ యాక్టివిటీ, ఎలాంటి ఎక్సర్సైజ్, లేదంటే ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అన్నిటి మీద వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నార్మల్ టు స్పోర్ట్స్ వాళ్ళకి కొంచెం వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది ఓకే మ్యామ్. సినీ సెలబ్రిటీస్ ఎందుకంటే వాళ్ళు ఇంకా 24 hours గ్లామర్ని మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అసలు వాళ్ళ గ్లామర్ సీక్రెట్ ఏమంటారు? మీరు ఇచ్చే డైట్లు మీ దగ్గరికి ఎవరైనా వస్తుంటారు. మీరు ఏమి ఇస్తారు మేడం స్పెషల్గా? యూజువల్గా స్పెషల్ అంటే ఏమి ఉండదండి, మనం సింపుల్ డైలీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఎవరైనా ఫస్ట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్. ఎంత వాటర్ తాగితే అంత గ్లో వస్తుంది. యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఈవెన్ కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్, పేపర్స్ వాటి మీద వచ్చాయన్నమాట. ఈవెన్ మీరు ఎవరిని అడిగినా చెప్తారు, వాటర్ ఎక్కువ తాగుతాం అని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఏదర్ మనం న్యూస్లో చూస్తాము, లేదంటే ఇంటర్వ్యూస్ చూసినా కూడా వాళ్ళు అదే అంటారు. లేదా ఫ్రూట్స్ ఎక్కువ తింటామంటారు, ప్రోటీన్ తింటామంటారు, లేదా ఫైబర్ అంటే నథింగ్, మీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదే ఫైబర్. రెగ్యులర్ మన దొరికేదే వాళ్ళు తింటారు అనమాట. కానీ వాళ్ళు వాటర్లో స్పెషల్గా ఉంటాయట, బ్లాక్ వాటర్ అట్లాంటివన్నీ. అవన్నీ ఏంటంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉన్న వాటర్ అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కలైన్ వాటర్, అదేంటంటే రీసెర్చ్ ఇంకా వెళ్తుంది దాని మీద, అది ఎంతవరకు నిజం అన్నది మనకి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో ఫ్యూ పీపుల్ తీసుకుంటున్నారు, గుడ్. బట్ అది ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అవి మనకి ఆ రీసెర్చ్ అని కంప్లీట్ అయింది అనుకోండి, మనం ఫర్దర్గా అది మనం చెప్పచ్చు తీసుకోవచ్చా లేదా అన్నది. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే ఏమి ఉండదండి, దాంట్లో ఎక్కువ మినరల్స్ అన్నవి ఉంటాయి, పొటాషియము, కాల్షియం, మెగ్నీషియం, అవన్నీ ఉంటాయి. మనకి ఆరో వాటర్ అంటాం ఇంట్లో, అవన్నీ ఏంటంటే కొంచెం ప్యూరిఫై వస్తుంది అనమాట. దానికి ఉండే ఛాన్సెస్ దీనికి ఉండేది దీనికి ఉంటుంది అనమాట. వాటర్లో అంటారా, మీరు నెంబర్ ఆఫ్ వాటర్స్ తీసుకోండి. ప్లెయిన్ వాటర్ తాగండి, లేదా సింపుల్ గ్రీన్ టీస్ అంటారు, లేదా కోకోనట్ వాటర్. సెలబ్రిటీస్ అనుకోండి, అడిగామనుకో మేము డైలీ కోకోనట్ వాటర్ తాగుతామంటారు. అది ఏంటంటే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అన్న మంచిగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏం లేదండి, మీ సోడియం, బాడీలో ఉండే ఉప్పు, పొటాషియం, మీ బ్లడ్ని అంతా మంచిగా మెయింటైన్ చేస్తుంది. అవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ప్లెయిన్ వాటర్లో కూడా ఉంటాయి, బట్ కొంచెం వీటిలో ఏంటంటే ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం అవి తీసుకున్నారనుకోండి, హెల్త్ ఇన్ ది సెన్స్ స్కిన్ గ్లో అవుతుంటుంది. కొంతమంది పింపుల్స్ వస్తాయి అంటారు, అవి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ అన్నది ముడతలు పడవు అన్నమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూసామనుకోండి, ఇలా అంటే వెంటనే వదిలేస్తే నార్మల్ అయింది అనుకోండి, స్కిన్ హైడ్రేషన్ గా ఉన్నట్టు. లేదు నెమ్మదిగా వెళ్తూ ముడత కనిపించింది అనుకోండి, అది డిహైడ్రేట్ అయినట్టు అనమాట. సో అందుకని వాటర్ అన్నది డెఫినెట్ గా, ఈవెన్ సెలబ్రిటీస్ మనమన్నా కూడా ఎంత వాటర్ తాగితే మనకి తెలిసిపోతుంది. బాడీ డిహైడ్రేట్ అయిందంటే కనుక మనం సింపుల్ ఇలా పించేయాలండి, వదిలేస్తే నార్మల్ అయింది. సో దట్ ఈస్ హైడ్రేటెడ్ బాడీ. డిహైడ్రేషన్ అంటే మళ్ళీ మనకి ఇలా ముడత కనబడుతుంది అనమాట, స్లోగా ముడత ఉంటుంది, అది డిహైడ్రేషన్ సింబల్ అనమాట. సో అందుకని వాళ్ళు ఎక్కువ ఎప్పుడు చూసినా వాటర్ తాగుతూ ఉంటారు. సో ఈవెన్ వాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు స్లిమ్ గా ఉండాలి వాళ్ళకి. సో అందుకని అది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీ ప్రోటీన్ స్ప్రౌట్స్, లేదంటే ఎగ్ వైట్స్, ఇవి ఎక్కువ తీసుకుంటా. అంటే ఎక్కువ టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అందుకని వాళ్ళు కొంచెం షార్ట్ ఎక్కువసేపు కూడా వెళ్ళింది అనుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. సో వెంటనే షార్ట్ అవ్వగానే ఏదో ఒక మినీ మీల్ అన్నట్టు తీసుకుంటారు, సరిపోతుంది. సేమ్ మనం ఏం తింటాం వాళ్ళు అదే తింటారు, బట్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు అనమాట. ఏమేమి ఐటమ్ చూస్ చేసుకోవడంలో వాళ్ళు కేర్ఫుల్ చూపిస్తూ ఉంటారు. అంటే వాటర్లో కాకుండా ఈ జ్యూసుల రూపంలో అట్లా తీసుకున్నా వాటర్ కంటెంట్ వస్తుంది. బట్ జ్యూసెస్ అంటారు, ఇప్పుడు మనం జ్యూసెస్ అందరికీ చెప్పమండి తీసుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా జ్యూసెస్ మేము వద్దనే చెప్తాం. ఎందుకు అంటే దాంట్లో పీచు, ఫైబర్, పల్ప్ అంటాం కదా, గుజ్జు,
ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, మోసంబి మనం జ్యూస్ చేస్తే గుజ్జు తీసేస్తాం, మనకు కావాల్సింది అది లేనప్పుడు ఏంటి డైరెక్ట్ షుగర్ డంప్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అదే నార్మల్ వాళ్ళు అనుకోండి అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కొంతమంది బోర్ కొడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది తినలేకపోతున్నారంటే అప్పుడు వాళ్ళకి మంచిగా జ్యూసెస్, సూప్స్, కోకోనట్ వాటరు, లేదంటే మనం జావా అన్నీ తాగుతాం, రాగి జావా, లేదంటే జొన్న గట్టిగా, మజ్జిగ, పాలు, ఇవన్నీ కూడా మీకు లిక్విడ్స్ కిందకే కౌంట్ అవుతాయి. ఆ లిక్విడ్స్ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఎవరికైనా హెల్త్ కండిషన్స్ ఉంటే వద్దని చెప్తాం, కానీ లేదంటే అవన్నీ కూడా రెగ్యులర్ డే టు డే లైఫ్లో తీసుకోవచ్చు. ఫ్లూయిడ్స్ కూడా కవర్ అవుతుంది అనమాట. 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే వరకు కవర్ అవుతుంది దాంట్లో, అలా అనమాట. ఇక అంటే అప్పుడే మెచ్యూర్ అయ్యే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు డైట్స్? వాళ్ళకి అంటారండి, ఇప్పుడు ఏంటంటే ఉన్న మన క్లైమేటిక్ కండిషన్స్, లేదంటే ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు ఎప్పుడయ్యారు దాని మీద కూడా ఒక్కొక్కసారి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడున్న టైంలో ఏంటంటే మనం పిల్లలకి ఇది తినద్దు, ఇది తినాలి అని చెప్పామనుకోండి వాళ్ళు ఫాలో అవ్వరు. రెండోది వాళ్ళ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళు ఏం తింటారో ఇంటికి వచ్చి అడుగుతారు, యూ కీప్ దిస్ ఇన్ బాక్స్ ఫర్ అస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉంటుందండి, షీఈ్ రైట్ నో మేబీ యూకేజీ ఆర్ ఫస్ట్ అనుకుంటాం, ఫ్రూట్స్ అస్సలు తినదు. బట్ షీ సెడ్ టు హర్ మామ్, అమ్మ నువ్వు నాకు గ్రేప్స్ పెట్టు, నేను స్కూల్లో తింటా, ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ తింటున్నా నేను తింటా. సో ఏంటంటే అప్పటి వరకు వాళ్ళకి మనం అప్పటి వరకు వాళ్ళు ఏది అడిగితే ఆ ఫుడ్ ఇస్తూ ఉంటాం డ్యూరింగ్ ఆ టైంలో. సో అప్పటి నుంచి ఏంటంటే ఒక్కొక్కసారి రిస్ట్రిక్షన్ పెట్టాల్సి వస్తుంది, ఒక 3-4 days లేదంటే 1 week వరకు. దాని తర్వాత ఏంటంటే బాడీలో కాల్షియం అన్నది కావాలండి. మెయిన్గా కాల్షియం అబ్జార్ప్షన్ అన్నది స్లోగా ఉంటుంది మన ఇండియన్స్లో. సో కాల్షియం అంటే తినే వాటిలో మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పాలు, పెరుగు, మజ్జిగ, లేదంటే పన్నీర్. కొంతమందికి పెరుగు, మజ్జిగ నచ్చదు లేదా పడదు, అలాంటప్పుడు ఏంటి మనకి మిగిలిన ఆప్షన్స్ తీసుకోవాలి. లేదా సప్లిమెంట్స్ అంటాం, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్, అవి కూడా డోసేజ్ మన డాక్టర్ చెప్తారు, ఎంత డోసేజ్ ఎంత వాడాలి డేలో, లేదంటే వీక్కి ఎన్నిసార్లు లేదా ఒక్కసారి వాడాలి అన్నది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ డోసేజ్ ప్రకారం ఆ సప్లిమెంట్స్ అన్నది వాడాలి. తర్వాత సేమ్ ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. రెగ్యులర్ మనం తినేదాంట్లో కార్బోహైడ్రేట్ అన్నా అనుకోండి మన రైస్ ఉంటుంది, లేదా చపాతీస్ ఉంటాయి, బ్రెడ్, ఉప్మా, ఇవన్నీ మన కార్బ్స్ కిందకు వస్తాయి. ఫ్యాట్, ఆయిల్, లేదంటే గీ, బటర్ వాడతాం. అవన్నీ ఏంటంటే మినిమం స్టోరేజ్ కంపల్సరీగా ఫుడ్ మన బాడీలో ఉంటుందండి. ఇప్పుడు ఫాస్టింగ్ స్టేట్ అంటాం. ఫాస్టింగ్ ఏంటి, మనం ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 2-3 hours తీసుకోం, లేదా 6 hours 7 hours తినాం. తినకుండా ఉన్నప్పుడు బాడీ మంచిగా ఉంటుంది, పని రెగ్యులర్గా అవుతుంది. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బాడీలో ఆల్రెడీ స్టోర్స్ ఉంది కాబట్టి దాని నుంచి అది యూస్ చేసుకుంటుంది అనమాట. అది ఎప్పటికప్పుడు మళ్ళీ మనం కొంచెం కొంచెం రీఫిల్ చేస్తూ ఉండాలి. అదే కంప్లీట్ రెస్ట్రిక్షన్ పెట్టామనుకోండి, మనిషి అన్న వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ నుంచోరు, సరిగా వర్క్ కూడా చేయలేరు అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం ఫ్యాట్ అనేది పెడుతూ ఉండొచ్చు. కొంచెం నెయ్యి, లేదంటే ఇంట్లో వాడే ఆయిల్ ఉంటుంది, లేదంటే చీజ్ అంటాం, బటర్ అంటాం, అవన్నీ రెగ్యులర్గా. నెక్స్ట్ ప్రోటీన్, వాళ్ళు పప్పులు తిన్నా ఓకే, నాన్ వెజ్ తిన్నా ప్రాబ్లం లేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఫ్రూట్స్ ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి నచ్చదు, అప్పుడే ఏదో కొత్తది, లేదంటే టేస్ట్ వేరేలా ఉంది, లేదంటే పులుపు ఏదైనా తగిలింది అనుకోండి తీసుకోకపోవడం ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఎవ్రీడే మనం ఇంక్లూడ్ చేసాం అనుకోండి వాళ్ళకి అలవాటు అవుతుంది. లేదా మనం తింటున్నప్పుడు వాళ్ళు మన దగ్గర కూర్చుని ఉంటారు, సో వాళ్ళకి ఒక ప్లేట్లో మనకు ఒక ప్లేట్లో సేమ్ ఫుడ్ పెట్టామనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అనమాట. ఇదే ఇష్యూస్ మన చిన్నపిల్లల్లో కూడా చూస్తాం. క్రాంకీగా ఉంటారు, అది తినారు, ఇది తినారు, లేదా వాళ్ళే తినాలనుకుంటున్నారు. సో వాళ్ళు తినాలనుకుంటున్నప్పుడు లెట్ దెమ్ ఈట్, అలాగే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. చాలామంది పేరెంట్స్ అంటారు, పిల్లలు చాలా క్రాంకీగా ఉన్నారండి, ఏం తీసుకోవట్లేదు, ఇట్లా వెయిట్ పెరగట్లేదు అని. సో అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఫుడ్ మనకు ఒక ఫుడ్ పెట్టామనుకోండి వాళ్ళకి అనుకోవచ్చు ఇదేదో వేరేది ఉంది, అది వేరేది ఉంది, సో నాకు అదే కావాలని చెప్పి ప్లేట్లో చేయబెడుతుంటారు. సో ఆ ఫుడ్ ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే అలవాటు అవుతుంది కాబట్టి నెమ్మదిగా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అన్నది అప్పుడు జరుగుతుంది అనమాట. అలా జరిగితే వాళ్ళకి టేస్ట్ అలవాటు అవుతుంది, ఆ ఫుడ్ నా ఫుడ్ ఓకే, వీళ్ళ ఫుడ్ ఓకే, సో ఏం ప్రాబ్లం లేదని చెప్పి 2 foods అప్పుడు తీసుకుంటారు అనమాట. లేదు నోట్లో పెడుతున్నారు అనుకోండి, నేను తింటాను, కొంతమంది చిన్నపిల్లలు చేస్తారు, వాళ్ళకి అది అలవాటు చేయాలన్నమాట. వాళ్ళంతా వాళ్ళు తీసుకునే మెస్సీ అయితే అయ్యింది, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు తినడం ఇంపార్టెంట్ కాబట్టి లెట్ దెమ్ గివ్ ద ప్లేట్, స్పూన్ ఇవ్వండి, కొంచెం కింద ఏంటంటే పేపరో లేదంటే ఏదో ఒక టవల్ వేసి కూర్చోబెట్టండి, క్లీన్ కూడా అయిపోతుంది అనమాట. సో అప్పుడు భయపడకుండా ఉండొచ్చు, పిల్లల ఫుడ్ ఆటోమేటిక్గా కూడా తింటారు అనమాట. ఓకే మ్యామ్. ఇక ప్రెగ్నెంట్ లేడీస్కి స్పెషల్ డైట్ ఉంటుందంటారు? ఉంటుంది అండి. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి కంపేర్ చేసామనుకోండి, మనం ఒకప్పటి నుంచి వింటూ వచ్చాం, 2 ఉన్నారు 2కి తినాలి, లేదా 3 ఉన్నారు 3కి తినాలి. అది ఏంటంటే అట్లా అని కాదు అండి. ఇప్పుడు ఆమె ఎంత తినగలుగుతుందో
దాంట్లో ఒక 5 to 10% ఎక్స్ట్రా తీసుకోవాలి అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ముందు ఎంత తిన్నారు వేరు, ప్రెగ్నెన్సీలో ఏమేమి తింటున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లోపల బాడీలో ఇంకో బేబీ గ్రో అవుతుంది, ఆ బేబీకి కావాల్సింది మీరు తింటేనే బేబీకి వెళ్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు కొంచెం తక్కువ తింటే అలవాటు ఉంది, అదే అలవాటు పెట్టుకున్నారనుకోండి అది ఓన్లీ మీ బాడీ వరకే ఉంటుంది, బేబీ అలా అబ్జర్వ్ చేసుకుంటుంది మరి. సో అందుకని మీరు తిన్న దాంట్లో ఒక 5% ఎక్స్ట్రా తినాలి. సో అప్పుడు ఏంటంటే ఇద్దరు హ్యాపీగా ఉంటుంది. సో లోపల బేబీ కూడా తొందరగా కొట్టదు, లేదంటే కదలకు ఎక్కువ ఒక్కొక్కసారి కొడుతూ ఉంటారు. సో అది కూడా ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి మదర్ తిన్న ఫుడ్ సరిపోకపోవడం వల్ల కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, కొంచెం ఫోలేట్ అంటాం, అవి కూడా అంతే సేమ్. ప్రెగ్నెన్సీలో మనకి ఫోలేట్ టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్ గారు. లేదా ఫుడ్ నుంచి అంటారా ఆకుకూరలు మంచిగా ఉంటాయి, లేదా కలర్డ్ వెజిటేబుల్స్, సేమ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, అన్నిటికీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కామన్ అండి, దాంట్లో ఎటువంటి హామీ ఏమి ఉండదు అనమాట. సో అందుకని ఏంటంటే అది అందరి దగ్గర ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా ఉంటుంది అనమాట. తర్వాత స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎందుకంటే ఎక్కువ గ్యాప్స్ ఒక్కొక్కసారి వస్తుంటుంది. సో మనకి గ్యాస్ పట్టేసింది అనుకోండి, పొట్ట ఇబ్బందిగా ఉంది, టైట్ అయిపోయింది అంటారు. సో అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి పొద్దున్న మార్నింగ్ సిక్నెస్ కూడా ఉంటుంది కొంతమందికి, వాళ్ళు సరిగ్గా తినలేరు. అలాంటప్పుడు మధ్యాహ్నం నుంచి కొంచెం కొంచెంగా తిన్నారనుకోండి, అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, లోపల బేబీకి ఇబ్బంది ఉండదు అనమాట. సో వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ అన్నీ ఈక్వల్గా కవర్ అయి ఉండాలి. అంటే మీ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, మీ వైటమిన్స్, మినరల్స్, వాటర్, ఫ్లూయిడ్, ఇవన్నీ కూడా ఈక్వల్ ప్లేట్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలి అనమాట. అందుకని ఎవ్రీడే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అంటే డెలివరీ తర్వాత ఎట్లా ఉంటుంది మేడం? ఒకేసారి వీక్ అయిపోతారు కదా? డెలివరీ తర్వాత అంటారా, అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఒక రకం అండి, డెలివరీ హార్మోన్స్ ఒక రకం, అంటే లాక్టేషన్ హార్మోన్స్ అంటాం. సో డెలివరీ అయ్యాక ఏంటంటే ఆవిడతో పాటు బేబీని కూడా మళ్ళీ ఫీడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకున్నారు, 6 మీల్స్ తిన్నారు. సో అదే లాక్టేషన్కి వచ్చేసరికి డెలివరీ అయ్యాక కొంతమందికి ఒక్కొక్కసారి 6 to 8 మీల్స్ కూడా అవుతాయి అనమాట. ఆ 6 to 8 మీల్స్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కొంచెం పెద్దగానే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇన్ బిట్వీన్ ఇంకా 4 మీల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెంగా, అంటే ఫ్రూట్స్ రూపంలో కానీ, లేదంటే బొబ్బర్లు, ఎగ్ వైట్స్, లేదంటే సూప్స్, మజ్జిగ, అట్లా చిన్న మీల్స్గా మనం పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం కొంచెంగా. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే బేబీకి ఫీడ్ చేస్తామో మనకి ఆకలి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ బేబీకి వెళ్ళిపోయాయి. సో మళ్ళీ మనం తీసుకోవాలని మనకి అది ఇండికేషన్ ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఏంటంటే మదర్కి బేబీకి ఆ టైం అన్నది అడ్జస్ట్ అవ్వదు అనమాట. ఒక్కొక్కసారి ఫీడింగ్ టైమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే బేబీకి ఫీడ్ చేస్తారు, నిద్రపోతారు, బేబీకి ఫీడ్ చేస్తారు, నిద్రపోతారు. అలాంటప్పుడు మదర్ అన్నది వీక్ అయిపోతుంది అనమాట. సో ఎందుకు వీక్ అవుతారు అంటే మదర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డెలివరీ అయ్యాక వీక్ అవుతారు అన్నమాట. సో అందుకని ఎప్పుడెప్పుడైతే మీరు బేబీకి ఫీడ్ ఇస్తారో అప్పుడప్పుడు మీరు తింటూనే ఉండాలి అనమాట. తినాలి అంటే పెద్దదేం అవసరం లేదు, యాపిల్ తిన్నా కూడా సరిపోతుంది, లేదా 2-3 బిస్కెట్లు తిన్నా కూడా సరిపోతుంది అనమాట. అట్లా ఏదో ఒక చిన్న రూపంలో మనం పెట్టుకున్నాం అనుకోండి, మదరు మంచిగా ఉంటారు, బేబీ మంచిగా ఉంటుంది అనమాట. అది అంటే మనం పైన ఎన్ని క్రీములు రాసినా ఇన్నర్ గ్లో అనేది కంపల్సరీ ఉంటుంది. అసలు న్యూట్రిషన్లో మెయిన్ ఇన్నర్ గ్లో రావడానికి ఫుడ్ ఏముంటుందండి? ఇన్నర్ గ్లో అంటారా, డిపెండ్స్ అండి పర్సన్ టు పర్సన్. ఫస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్, క్లైమేటిక్ కండిషన్స్, ఎంత వాటర్ తాగుతున్నారు. సో ఈ మెయిన్ 4 పాయింట్స్ అన్న ఫోకస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, మనకి హైదరాబాద్లో ఏంటంటే కొంచెం క్లైమేటిక్ కండిషన్ ఒక్కొక్కసారి వేడిగా ఉంటుంది, సమ్మర్లో పీక్ సమ్మర్ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ కాపాడుకోవడానికి ఏంటంటే చిన్న చిన్న ఇంట్లో హోమ్ రెమెడీస్, ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తున్నాం సన్లో, సన్ స్క్రీన్, వాటర్, ఏదైనా స్కార్ఫ్ కట్టుకోవడము, లేదంటే కొంచెం మాస్క్ లాంటిది పెట్టుకోవడం పొల్యూషన్ నుంచి అవాయిడ్ చేయడానికి. సో స్కిన్ అన్నది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ అవుట్ ఎండలో బయటకు వెళ్ళి ఇంటికి రాగానే మంచిగా కొంచెం కూల్ వాటర్తో ఫ్రెష్ అవ్వండి, సన్ స్క్రీన్ రాసుకోండి. హైడ్రేషన్ అంటే లిక్విడ్ ఉన్న ఫుడ్స్ లైక్ యువర్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్, లేదా ఫ్రూట్స్, సింపుల్, లేదా అవన్నీ ఏం లేవు, కొంచెం అన్నం ఉంది, అన్నం తీసుకోండి, కొంచెం 1-2 స్పూన్స్ తీసుకున్నా కూడా ఏంటంటే మనకి ఆ డిప్లీషన్ ఏదైతే అయ్యిందో మళ్ళీ స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సమ్మర్లో మనం చూస్తాం జస్ట్ ఒక 5 minutes పక్క షాప్కి వెళ్ళినా కూడా స్వెట్ అయ్యి మళ్ళీ ఇంటికి వస్తాం అనమాట. అందుకని రీప్లేస్ అవుతూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ స్టోర్స్ ఫిల్ చేసుకుంటే స్కిన్ డ్యామేజ్ అవ్వదు, హెల్త్ డ్యామేజ్ అవ్వదు అనమాట. ఓకే మేడం, చాలా మందిలో చూస్తే బ్లడ్ చాలా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అట్లాంటి వారికి మీరు ఇచ్చే డైట్ ఏంటి? బ్లడ్ తక్కువ ఉంది అంటే మనకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, మనకి అది ఈవెన్ మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా మనకి చెప్తారు. ఇప్పుడు ఒకళ్ళు ప్రెగ్నెంట్ అనుకోండి, లోపల ఉండే బేబీ
బేబీయే కాకుండా నెక్స్ట్ జనరేషన్ని కూడా క్యారీ చేసే ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ముందు మదర్ ఏం తిన్నారు అక్కడి నుంచి ఆ హిమోగ్లోబిన్ ఆ పిల్ల ఎవరైతే ఉందో అక్కడి నుంచి అదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే చైల్డ్హుడ్ నుంచి పెద్ద అయ్యేంత వరకు ఆమె తినే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది కూడా అంతే అండి. ఎనీమియా అంటారా నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి సోషియో ఎకనామిక్ స్టేటస్, లేదా వాళ్ళు ఎఫోర్డబుల్లా కాదా అన్నది, నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అన్నది, లేదా ఉమెన్స్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే మెన్స్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ వల్ల కూడా ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఏమైనా కొంచెం హెల్త్ కండిషన్స్ ఏదైనా యాక్సిడెంట్ అట్లా అయితే కూడా ఒక్కొక్కసారి బ్లడ్ తగ్గింది అని చెప్తారు. ఫీవర్, డెంగ్యూ, మలేరియా అలాంటప్పుడు కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే మనకి దానికి 2 విధాలండి. ఒకటి ఆబ్వియస్లీ ఫస్ట్ మన డాక్టర్ ఏం చెప్తారో మెడిసిన్సా లేదంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనా లేదా ఫుడ్ అన్నది. ఫుడ్ నుంచి అంటారా మంచిగా కలర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఒకటి అవి 2 టైప్స్ ఉంటాయి, హీమ్ అండ్ నాన్ హీమ్ అని ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ ని డివైడ్ చేస్తే 2 అవుతుంది, హీమ్ అండ్ నాన్ హీమ్ అనమాట. హీమ్ అన్నది మనకి నాన్ వెజ్ సోర్స్ నుంచి ఎక్కువ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు నాన్ వెజిటేరియన్ అనుకోండి, వాళ్ళు కొంచెం ఈజీగా అబ్జార్ప్షన్ అన్నది ఉంటుంది. సో మీ చికెన్ అవనివ్వండి, ఫిష్ అవనివ్వండి, మటన్ ఉంటుంది, అలాంగ్ విత్ రెగ్యులర్ ఫుడ్ ఇవి తీసుకోవాలన్నమాట. వీటిల్లో ఏంటంటే మళ్ళీ మనకి వైటమిన్ సి అంటాం, ఆస్కార్బిక్ యాసిడ్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా తింటున్నారు అనుకోండి నాన్ వెజ్, పైనుంచి నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. చాలా మంది చెప్తారు పైనుంచి నిమ్మకాయ పిండుకోండి నాన్ వెజ్ తినేటప్పుడు అని. అది ఏంటంటే బాడీలోకి వెళ్ళాక హిమోగ్లోబిన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో అది ఎవరైనా ఎప్పుడైనా ఫాలో అవ్వట్లేదు అనుకోండి, కొంచెం ఈ చిట్కా అయినా వాడచ్చు అనమాట. అదే నాన్ హీమ్ అనుకోండి, మీ అదర్ సోర్సెస్ అంటే మీ ఆకుకూరలు, ఫ్రూట్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటాం కదా, టమాటోస్, అవకాడో, గ్రేప్స్, ఇలా అన్ని మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నాన్ లైక్ వెజిటేరియన్ సోర్సెస్కి వస్తుంది అనమాట. ఈవెన్ వాళ్ళైనా అంతే, ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి, పప్పు ఆకుకూర తింటారు, పైనుంచి నిమ్మకాయ పిండుకోండి, కొంచెం అబ్జార్ప్షన్కి అన్నది హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి ఏమేమి తింటామో దాని రిజల్ట్ మనకి పెద్ద అయ్యాక వస్తుంది అనమాట. అందుకని మన పేరెంట్స్ అందరు ఫోర్స్ చేస్తుంటారు మంచిగా తినండి, ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్, బయటది ఎక్కువ తినద్దు అని చెప్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఇంట్లో మనం పేరెంట్స్ ఏదైతే పెడతారో అది తినచ్చు, లేదా బయటది కావాలి అంటే అప్పుడప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అవన్నీ పెద్దగా అడ్వర్స్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అలా. అది ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు యాక్సిడెంట్స్ అయినప్పుడు బాగా బ్లడ్ ఇదైపోయినప్పుడు అట్లాంటి కండిషన్లో మీరు ఏం చెప్తా ఉంటారు? అలాంటి అప్పుడు అంటారా యాక్సిడెంట్స్ అనుకోండి, అవి కొంచెం సీరియస్గానే ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటాం మేము. ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే ఏముండదండి, కొంచెం మనం వింటూ ఉండొచ్చు, మీరు వినే ఉంటారు ట్యూబ్ వేసారు, ట్యూబ్ నుంచి ఫుడ్ పెడుతున్నారు అన్నది. అది మీ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అనమాట. అంటే అది ఎందుకు పెడతారు అంటే ఏదైతే మెడిసిన్స్ ట్రీట్మెంట్ జరుగుతుందో బాడీ కోలుకోవాలి, తట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం తినాలి, కానీ ఆ టైంలో తినలేకపోతారు అనమాట. సో అందుకని ట్యూబ్ వేస్తారు. అది ఏంటంటే మనకి ముక్కు నుంచి పొట్ట వరకు వేస్తారు అనమాట. చాలా మందికి కామన్ పొట్ట వరకు వేయడం. అక్కడి నుంచి మళ్ళీ మనం నార్మల్ తిన్న ఫుడ్ మీకు లిక్విడ్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి డైజెషన్ అయ్యి మోషన్ అన్నీ నార్మల్గా అవుతాయి. కొంతమందికి స్టమక్ క్యాన్సర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఒక్కొక్కసారి స్టమక్ పార్ట్ తీసేసామని చెప్తారు, లేదంటే పైప్ ఇక్కడ స్టమక్ దగ్గర పైప్ పెట్టారు అంటారు. అవన్నీ ఏంటంటే ఫుడ్ అంతా లిక్విడ్ రూపంలో వెళ్ళిపోతుందండి. సో డైరెక్ట్ అబ్జార్ప్షన్ అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ నోటి నుంచి ఏం తీసుకోకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వెళ్తాయి, టాబ్లెట్స్ అవన్నీ కూడా ట్యూబ్ త్రూ వెళ్ళిపోతాయి అనమాట. సో కొన్ని డేస్ అయ్యాక వాళ్ళు స్టేబుల్ అవుతారు కాబట్టి నెమ్మదిగా ఓరల్ ఫుడ్ అనేది అప్పుడు స్టార్ట్ చేసి సేమ్ అలాంటప్పుడు బ్లడ్ తక్కువ ఉందనుకోండి, సేమ్ ఇవే ఫుడ్స్ అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం అనమాట. కొంచెం లిక్విడ్ రూపంలో, అంటే ఇప్పుడు మటన్ సూప్ ఉంటుంది, పాయా సూప్ అంటాం, బోన్ సూప్ అది, లేదా చికెన్ సూపు, లేదంటే వెజిటేబుల్ సూప్, అవన్నీ నెమ్మదిగా వాళ్ళకి మింగడం మళ్ళీ నార్మల్ అయిందనుకోండి సాలిడ్ ఫుడ్ పెడతాం. సో స్లో ట్రాన్సిక్షన్ అన్నది ఉంటుంది అనమాట, లిక్విడ్ నుంచి సాలిడ్ ఫుడ్ వరకు మళ్ళీ. ఓకే మ్యామ్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.